దుడం రెడ్డి బాబు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు కడప పట్టణంలో పూలే సర్కిల్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని 199వ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈరోజు మహిళలకు కానీ విద్యార్థులకు కానీ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రజలకు, రాజకీయ నాయకులకు, వివిధ పార్టీ సంఘ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఎంతకాలం వర్ధంతులు జయంతులు జరుపుకుంటూ బీసీలము అనగదొక్కబడుతున్నాం. మరి వీటికి పరిష్కారం రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం, మహిళలకు రిజర్వేషన్ లేకపోవడం, ఉన్న వాటిని అమలు చేయలేకపోవడం, బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప బీసీలకు అధికారం రావట్లేదు. రాజ్యాధికారం కావాలి అని ప్రతి ఒక్కరం అంటున్నాం. రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? రాజ్యాధికారం రావాలి అంటే నీ ఓటు నువ్వు వేసుకోవాలి. ఎడ్యుకేషన్ పరంగా విద్యను ఉచితంగా అందించాలి. లక్షల కోట్లు పెట్టి దోచుకుంటున్నారు బడుగు బలహీన వర్గాల బీసీలను. మరి ఈ వ్యవస్థ మారాలి. బీసీలకు ఉచిత విద్య అందాలి, ఉచిత వైద్యం అందాలి, రిజర్వేషన్ అందాలి తప్ప విద్య అంటే ఒక ఆయుధం. ఈ ఆయుధాన్ని ఓటుగా మార్చుకొని మన రాజ్యాధికారం కావాలి అంటే మన ఓటు మనం వేసుకోవాలి. కేవలం అగ్రకుల రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో బీసీ కులాలన్నింటినీ ఏకం చేసి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి రిజర్వేషన్ కోసం, విద్య కోసం, ఉపాధి కోసం, వైద్యం కోసం పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం.